హలో డియర్స్, వెల్కమ్ టు సూర్య మహారాజ్ స్టోరీస్. మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి రాజా సాబ్ సినిమా నుంచి సహన పాటలు లాంచ్ చేశారు. అది ఇప్పుడు ఎలా ఉందో మీరు ఆల్రెడీ వినింటే ఒక లైక్ కొట్టండి, లేదంటే నాతో పాటు కలిసి చూద్దాం రండి. అంతకంటే ముందు ఎప్పుడు అడిగినట్లే ప్లీజ్ లైక్, షేర్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ విందాం రండి. అండ్ లెట్స్ స్టార్ట్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టర్. తమన్ చూడాలి, తమన్ మ్యాజిక్ చేస్తాడా లేదు ఈసారి. ఈ లొకేషన్స్ అన్ని డార్లింగ్ సినిమాలో ఉన్నట్టుండే కదా. సహనా సహనా నా సఖి సహనా కలలో నిన్నే చూసానా. సహనా సహనా అతిశయ సుగుణ మనసే నీకే రాసానా. తోడు లేక నిన్న మొన్న కుదురుగా వేచున్నా, ఏ ఎదురుగా నువ్వే వచ్చేసాక ఎదురిక చూసేనా. నా వధువిక నువ్వే అంటున్నేనే ముడులను వేసేనా. శరచంద్రిక తేజయామిని నిలుత్పలనివే మందగామిని ప్రమదీపిక హంసభామిని కదిలే దేవత శ్రీవే. శరచంద్రిక తేజయామిని నిలుత్పలనివే మందగామిని ప్రమదీపిక హంసభామిని కదిలే దేవత శ్రీవే. ఆయన ఆ మాత్రం స్వాగతిస్తారు. స్టెప్ చిన్నదైనా ఆయన స్టైల్తోనే ఈ వైపు పలే వచ్చేసావే బామ్మా, ఇది శుభమా శుభమా నీ నేరుగా పంచేసావులేమ్మా. తెరి సగమే సగుమా నీలో ఇంతలో ఎంతో మారేమమ్మా. అరే వినుమా వినుమా ఏమైపోయినా ఎంతో మారినా నీతో ఉంటానమ్మా. శరచంద్రిక తేజయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపిక హంసభామిని కదిలే దేవత స్త్రీవే. శరచంద్రిక తేజయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపిక హంసభామిని కదిలే దేవత స్త్రీవే. పౌర్ణమి లాస్ట్ పాట ఉంటుంది. ఆ పాట డ్రెస్సెస్ కూడా ఇలాగే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. నువ్వే నువ్వే సత్యభామా, సత్యభామా నువ్వే నువ్వే సత్యభామా, సత్యభామా నువ్వే నువ్వే రాజా సాబ్ జనవరి 9th సంక్రాంతికి వస్తున్నాడు. విన్నాం కదా. నాకైతే ఎలా అనిపించింది అంటే 10,000 వాళ్ళని పెట్టి ఫైర్ చేసినప్పుడు కొన్ని పటాసులు పేలకుండా సైలెంట్గా ఉంటాయి కదా, అలా అనిపించింది పాట. కొన్ని చోట్ల మ్యూజిక్ చాలా వినిపిస్తుంది, వాయిస్ చాలా తక్కువగా వినిపించింది. శరచంద్రిక అదొక బిట్ తప్ప మిగిలిన చోట మొత్తం ఆల్మోస్ట్ వాయిస్ మ్యూజిక్ ఈక్వల్గా అనిపించింది. ఆ క్లారిటీ మిస్ అయింది. మేబీ నా ఇయర్ ఫోన్స్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ టు కామెంట్ చేయండి. ప్లీజ్ టు సపోర్ట్ మీ. అండ్ ప్రభాస్ గారి గురించి చెప్పాలి మాత్రం నాకు ఆ మాత్రం స్వాగ్ ఉంటే మాత్రం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను చూస్తుంటాను కదా, అంతకుముందు వచ్చిన రాధేశ్యామ్ కానీ దాని తర్వాత వచ్చిన సలార్లో మనకు స్టెప్సే లేవు. ఈ మాత్రం స్వాగ్ ఉన్న చాలు థియేటర్లో. అండ్ ప్రభాస్ గారు అంటే మనకు తెచ్చేది ఆ స్మైల్ అండ్ స్వాగ్ అండ్ డైలాగ్స్. ఆయన స్టెప్స్ కంటే ఆయన స్టైల్ బాగుంటుంది. మిర్చిలో కూడా పబ్లో ఒక సాంగ్ ఉంటుంది, అది స్టెప్స్ చిన్నవే అయినా కానీ చాలా బాగుంటాయి. అలా ఉంది. నిధి అగర్వాల్ ఆల్రెడీ తెలిసిన అమ్మాయి మనకు. ఈశ్వర్ శంకర్లో కూడా ఉంటుంది. బాగుంది, పాట వరకు బాగుంది. ఆ పాట బిట్ నేనైతే ఇప్పుడు నేను రింగ్ టోన్గా పెట్టుకోవాలని చెప్పి ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. నాకు ఇప్పుడు కూడా అది అనిపిస్తుంది. శరచంద్రిక ఖచ్చితంగా నేను రింగ్ టోన్గా పెట్టుకుంటాను. నేను నెక్స్ట్ నాకు ఏదైనా హై పిక్చర్ సాంగ్ వచ్చేంత వరకు. తమన్ మ్యాజికల్ సక్సెస్ అయిందా అంటే 50-50. నా ఇయర్ ఫోన్స్ ప్రాబ్లమో మరి నాకు తెలియదు, మిక్సింగ్ ప్రాబ్లమో తెలియదు. బట్ కొన్ని చోట్ల అయితే నాకు మ్యూజిక్ కొంచెం హెవీగా అనిపించింది. మేబీ ఆ సిచ్యువేషన్ తగ్గట్లు వాళ్ళు కంపోజ్ చేసింటారు కాబట్టి ప్రెసెంట్ నా వర్క్ మాత్రం పాట బాగుంది. దాని రింగ్ టోన్ కూడా ఇప్పుడు అదే. మీకు ఎలా అనిపించింది ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. లేదు ఇతను ఇలా చేస్తున్నాడు, ఇలా చేస్తుంటే బాగుండేది అని మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇస్తే కూడా నేను తీసుకుంటాను. ఖచ్చితంగా నేను మార్చుకోవడం ప్రయత్నిస్తాను. నేను ఏమంటారంటే న్యూ బాయ్ ఇన్ టౌన్ అంటారు. అంటే ఈ కంటెంట్ క్రియేషన్లో నేను కొత్త. సో మీరు ఏదైనా సజెషన్ ఇస్తే తీసుకుంటాను.
మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్ టు సపోర్ట్ మీ. నాకైతే ఇప్పుడు బాగా అనిపించింది. నేను ఖచ్చితంగా రాజు సాబ్ కోసం చాలా వెయిటింగ్లో ఉన్నాను నేను. ఎస్పెషలీ ఆ గడ్డం కటప్, అది డైలాగ్స్ కోసం నేను వెయిటింగ్. చూడాలి మారుతి మ్యాజిక్ చేశాడా లేదా అనేది జనవరి 9th నేను చూసి రివ్యూ పెడతాను. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్స్.